నమస్కారం ఫ్రెండ్స్, అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్స్ లో మీరు ఒక మంచి బడ్జెట్ ఫోన్ కొందామనుకుంటే ఈ వీడియో మీకోసమే. అది కూడా అండర్ 50,000 లోపల. ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ వివో X60 Pro. ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ మొబైల్ ని యూజ్ చేస్తున్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. ఇంకా ఈ మొబైల్ ని నేను కూడా పర్సనల్ గా యూజ్ చేశాను. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ మొబైల్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఇంకా ఈ బడ్జెట్ లో ఈ మొబైల్ వర్తా కాదో తెలుసుకుందాం. వెల్కమ్ టు టెక్ న్యూస్. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ వివో X60 Pro. ఈ మొబైల్ లో మనకు మెయిన్ గా కెమెరా అయితే బ్యాక్ సైడ్ లో 3 కెమెరాలు ఉంటాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. ఇంకా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఇంకా ఈ మొబైల్ లో ఫ్రంట్ కెమెరా అయితే 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరాను యూజ్ చేసుకుని వీడియోస్ మనం 4K వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. లేకపోతే 1080 వరకు 30 ఫ్రేమ్స్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మొబైల్ లో బ్యాటరీ అయితే 4200 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా 33 వాట్స్ ఛార్జర్ కూడా ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ లో ఇంటర్నల్ మెమరీ విషయం అయితే 256 GB ఉంటుంది. 12 GB ర్యామ్ కూడా ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ లో మనం ఎలాంటి ఎక్స్ట్రా SSD కార్డ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఇంకా ఈ మొబైల్ లో డిస్ప్లే అయితే AMOLED డిస్ప్లే తో 120Hz రిఫ్రెష్ రేట్ తో HDR10+ తో వస్తుంది. ఇంకా ఈ మొబైల్ సైజు అయితే 6.56 ఇంచెస్ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ లో రిజల్యూషన్ అయితే 1080x2376 పిక్సెల్ రేట్ తో వస్తుంది ఈ మొబైల్. ఇంకా ఈ మొబైల్ లో మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెస్ తో వస్తుంది విత్ AMOLED డిస్ప్లే. ఈ మొబైల్ లో మనం కేవలం డ్యూయల్ సిమ్ మాత్రమే వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి ఈ సిమ్ వేసుకోవడానికి ఉండదు. ఇంకా ఈ మొబైల్ వెయిట్ అయితే 179 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ లో స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ వస్తాయి, కానీ ఎలాంటి స్టేరియో స్పీకర్స్ అయితే ఉండవు. ఇంకా ఈ మొబైల్ లో మనకి 35mm జాక్ పిన్ కూడా ఉండదు. కేవలం మనం బ్లూటూత్ యూజ్ చేసుకొని సాంగ్స్ వినాలి. ఇంకా ఈ మొబైల్ లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే అండర్ డిస్ప్లే లో ఉంటుంది ఫ్రంట్ సైడ్. ఈ మొబైల్ లో మన కలర్స్ ఏవేవి ఉంటాయంటే మిడ్ నైట్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ అయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో 45 నుంచి 50 వరకు ఉంటుంది. నిజానికి నా పర్సనల్ సజెషన్ అయితే ఈ మొబైల్ మాత్రం ఖచ్చితంగా తీసుకోకండి. ఈ బడ్జెట్ లోనే మనకి Oppo Reno 14 Pro వస్తుంది. ఈ మొబైల్ ఈ బడ్జెట్ లో చాలా వర్త్ అని చెప్పుకోవచ్చు. మీకు Oppo Reno 14 Pro గురించి మరింత డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేయండి. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.